మహాధ్యాత్మిక తిరుపతి పుణ్యక్షేత్రంలో రౌడీ మూకల వికృత ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మంగళం రోడ్లో ఉన్న మాధవనగర్ దగ్గర ఓ బార్లో తప్పతాగి అక్కడ ఒక తలకాయ పగలగొట్టి గొడవపడి అక్కడి నుంచి అమెరికన్ బార్ దగ్గర వచ్చి రోడ్డులో వెళ్లే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దారిని పోయేటువంటి కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తూ అల్లరి సృష్టించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడ చేరుకున్న పోలీసులు 6 మందిలో 3 పరారవగా 3ని అదుపులోకి తీసుకుని తగిన శాస్తే చేశారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి మందు ఏరులై పారుతున్నటువంటి తిరుపతి లాంటి మహా దివ్య పర్వ పుణ్యక్షేత్రంలో వైన్ షాపులను వెంటనే ఎత్తివేయాలని, గంజాయిని కట్టడి చేయాలని, ప్రభుత్వం దీనిపై సీరియస్గా వ్యవహరించాలని తిరుపతి ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నారు. సర్కిల్ డౌన్లో ఇది ఇక్కడ వీడు తాగొచ్చి రోడ్లో పోయే వాళ్ళందరినీ కొడుతున్నాడంట, పోలీసులు తగిన గుణపాఠం చెప్తున్నారు. వాడు కూడా వీడు కూడా పట్టుకోండి ఎవరు వీళ్ళంతా రౌడీలా? లాకర్ ఉండండి. తప్పు కదా, ఎందుకు మరి చేస్తారు ఇట్లా? తిరుపతిలో పవిత్రమైన తిరుపతిని అపవిత్రం చేస్తారు కదరా మీరు. ఏం మనుషులరా మీరు? ఏంది వీళ్ళు కొట్టారా? సీసాలతో కొట్టారా? కావాలి తగిన గుణపాఠం చెప్పండి వాడికి. హలో హలో హలో, మీరెవరు కొట్టదండి, వాళ్ళు చూస్తున్నారు, పోలీసులు చూస్తున్నారు. కుట్టండి, స్టాప్ కొట్టు, ఇంకా బాగా కొట్టు, కుట్టండి. రిపోర్టర్ కామెడీ శాస్త్రి, సూపర్ న్యూస్ 3, తిరుపతి.